నవరత్నాల ఆద్యుడు ప్రజానేత ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర సందర్భంగా విజయవాడలో విజయవాడ అంతా జనసముద్రమై జనకెరటంలా ప్రజలందరూ దూసుకు వస్తా ఉంటే దాన్ని చూసి సహించలేక తెలుగుదేశం పార్టీ అదేవిధంగా వాళ్ళ కూటమి సభ్యులందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి చేయడం సిగ్గుచేటు. ఇది ఆటవిక పైశాచిక చర్య, నీచమైనటువంటి చర్య. ఇది చేతగానితనానికి నిదర్శనం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనాన్ని చూసిన తర్వాత మాకు ఓటమి తప్పదని, మేము గెలవడం అనేది ఈ జన్మలో జరగదని, జగన్మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాలు సుదీర్ఘంగా పాలిస్తారన్నటువంటి నమ్మకంతో వాళ్ళు తట్టుకోలేక ఈరోజు ఆయనపై దాడి చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కనుసైగ చేస్తే ఆంధ్రప్రదేశ్ లో జనసేన గాని అదేవిధంగా బీజేపీ గాని అదే తెలుగుదేశం గాని ఏ పార్టీ వ్యక్తులు కూడా బయట తిరగలేరు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది. మీరు ఇప్పటికైనా ప్రజలకు సేవ చేసి ప్రజా బలాన్ని నిరూపించుకొని మీరు ప్రజలేకి పోవాలి గాని మీరు ఎక్కడ సభలు పెట్టినా అట్టర్ ఫ్లాప్ అవుతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ సభలు పెట్టినా సూపర్ సక్సెస్ అవుతా ఉన్నాయి. దాన్ని తట్టుకోలేక ఈరోజు దాడులకు తెగబడ్డారంటే ఇంతకంటే నీచమైనటువంటి చర్య మరొకటి లేదు. దీనిని యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఎంతో కష్టపడతా ఉన్నాడు. అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తా ఉన్నాడు. ఆ సంక్షేమ పథకాలు కూడా ఎలాంటి అవినీతికి తావు లేకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీని చూడకుండా అందరికీ ఇస్తా ఉన్నాడు. ఆయన ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలతో ఆంధ్రప్రదేశ్ లో మరోసారి చరిత్ర సృష్టించి మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నాడన్నటువంటి సంకేతాలు ఈ ప్రతిపక్షాలకు చెరడంతో తట్టుకోలేక ఆయన పైన దాడి చేశారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీకు ఇప్పటికైనా సిగ్గుంటే, మీకు శరం ఉంటే ఇలాంటి దాడులు చేయడం కాదు, మీరు దమ్ముంటే ప్రజలకు సేవ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత జరిగినా ఆయన చాలా గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన దాన్ని సమయం పాటించమని చెప్పి అందరికీ కోరుతా ఉన్నాడు తప్ప ఆయన రెచ్చగొట్టే ధోరణి చేయలేదు. పొరపాటున ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అంటే ఇయాలకే రెచ్చగొట్టి ఎంత దూరమో తీసిపోయేవాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జగన్మోహనుడు కాబట్టి ఆ జనం విపరీతంగా వస్తా ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ సమయం పాటించి వచ్చే ఎన్నికల్లో ఈ 3 కూటములకు బుద్ధి చెప్పాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి జరిగినటువంటి దాడికి సరైనటువంటి జవాబు మీ ఓటుతోనే బుద్ధి చెప్పాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా.